నిశ్చల తత్వం వస్తుంది. మరి మోహం ఎలా పోతుంది? నిస్సంగంగా ఉన్నప్పుడు పోతుంది. అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాల నుండి నిస్సంగ స్థితిలో ఉన్నప్పుడు ఈ మోహం అనేది పోతుంది. మరి నిస్సంగం ఎప్పుడు వస్తుంది అంటే సత్సంగం వల్ల వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే జీవన్ముక్త స్థితికి వెళ్ళాలంటే ఫస్ట్ మొదటి స్టెప్ ఏంటి? సత్సంగం. సత్సంగం వల్లనే మనము 3 స్టెప్స్ తర్వాత జీవన్ముక్త స్థితికి వెళ్ళగలం. అలాంటి సత్సంగంలో ఈరోజు అందరము ఎన్నో విషయాలు వింటున్నాము. శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేసుకుంటూ జీవన్ముక్త స్థితికి వెళ్ళాలి. సో ఇప్పుడు సత్సంగం గురించి ఒక చిన్న కథ చెప్తాను, 5 నిమిషాలు. ఇది ఏంటంటే ఈ మన చెయ్యి ఉంటుంది కదా, చెయ్యికి అంగుళ్యహ అంటారు, వేళ్ళని అంగుళ్యహ అంటారు. ఈ అంగుళ్యహ ఏం చేశాయి? గొడవ పడ్డాయి. ఏమని? అహం శ్రేష్ఠ, నేను గొప్పదాన్ని అని గొడవ పడ్డాయి. గొడవ పడి ఒక న్యాయాధీశుడి దగ్గరికి వెళ్ళాయి, జడ్జి దగ్గరికి వెళ్ళాయి. ఏమని? మా 5గురిట్లో ఎవరు శ్రేష్ఠులు, నువ్వే నిర్ణయం చేసి చెప్పు అని ఆ జడ్జి గారి ముందు విన్నవించుకున్నాయి. ఫస్ట్ అంగుష్ట, బొటనవేలు. ఈ బొటనవేలు ఏం చేసింది? అహం బలవాన్, నేను చాలా బలవంతుణ్ణి, మిగతా వేళ్ళ కంటే ఈ వేలు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, అందుకనే నేను శ్రేష్టము, నేను అందరికన్నా గొప్పదాన్ని అని చెప్తుంది. నెక్స్ట్ ఈ వేలు వస్తుంది, దీన్ని తర్జని అంటారు. ఇదేమంటుంది? అహం తర్జయామి, అహం సూచయామి, నేను అందరికీ సూచనలు ఇస్తాను, నేను అందరినీ ఆదేశిస్తూ ఉంటాను. ఈ వేలు పనిగా చెప్పేది అందరూ ఆ పని చేయి, ఇక్కడికి వెళ్ళు, పూర్తిగా ఇది నాకు చాలా అధికారం ఉంది, నేను శ్రేష్టము అని చెప్తారు. తర్వాత ఈ వేలు వస్తుంది మధ్యమ. ఈ మధ్యమ వేలు ఏమంటుందంటే అహం దీర్ఘతమా, నేను అన్నిటికన్నా పొడవుగా ఉన్నాను, సో నేనే శ్రేష్టవాన్, నేను గొప్పదాన్ని. ఆ చెయ్యిని చూడగానే మనకు ఈ పొడవాటి వేలే బాగా కనిపిస్తుంది. సో నేను సుందరంగా కూడా ఉంటాను, పొడవుగా అందంగా ఉంటాను, కాబట్టి నేను గొప్పదాన్ని అని ఇది విన్నవించుకుంది. తర్వాత ఈ వేల్ని అనామిక అంటారు. ఇదేమంటుంది? ఈ వేలు అందరికీ ఇష్టం చాలా, ఎందుకని? ఉంగరాలు పెట్టుకుంటుంది. అందుకని ఈ ఉంగరాలు ఎలాంటివి? రత్న ఖచ్చిత మణిమయ అంగుళికాలు అన్ని ధరిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ధనవాన్, నా దగ్గర డబ్బు ఉంది, కాబట్టి నేను శ్రేష్టము అని చెప్తుంది. చివరాఖరికి చిటికెన వేలు వస్తుంది. ఈ చిటికెన వేలు ఏం చెప్తుందంటే నేను బొటన వేలులాగా బలము లేదు నాకు, తర్జనీలాగా నేను ఎవరికి సూచన ఇవ్వలేను, మధ్యమలాగా నాకు అందము పొడవు అవన్నీ లేవు, తర్వాత అనామికలాగా నాకు ధనము కూడా లేదు, కానీ ఒకటి మాత్రం ఉంది. ఏంటది? సత్సంగం ఉంది నాకు. మనము పరమాత్ముని దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం చేస్తాం. ఆ నమస్కారంలో అహం అగ్రే అస్మి, నేను ముందుంటాను, మీ అన్ని వేళ్ల కన్నా ఈ వేలు అనేది అన్నిటికన్నా ముందే పరమాత్మ యొక్క దర్శనం చేసుకుంటుంది, సత్సంగంలో ముందు ఉంటుంది. వాళ్ళు చెప్పే మహావాక్యాలన్నీ ఎవరు వింటారు? ఫస్ట్ చిటికిన వేలే వింటుంది. అంటే ఈ చిటికిన వేలు సత్సంగంలో అన్నిటికన్నా ముందుంది. కాబట్టి ఇప్పుడు న్యాయాధీశుడి పని ఏంటి? చిటికిన వేలుకే ఓటేశారు. అంటే మన దగ్గర బలమున్నా, అధికారమున్నా, అందమున్నా, తర్వాత ధనమున్నా ఇవన్నీ పని చేయవు, సత్సంగం ఒకటే ముఖ్యము. కాబట్టి ఈ సత్సంగము అంటే ఈ సభలకి, వేదాంత జ్ఞాన సభలకి వచ్చిన ఈ మహాత్ములంతా మహా సత్సంగంలో ఉన్నట్టు మనం 3 రోజుల నుంచి
ఇదే విషయము భగవద్గీతలో మచ్చిత్తామద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అంటే మీరు సత్సంగం జరిపినప్పుడు మచ్చిత్త నాయందే మనసు పెట్టండి, మద్గత ప్రాణ, ప్రాణ అంటే ఇక్కడ ఇంద్రియాలు, మీ ఇంద్రియాలు కూడా నాయందే నిలపండి, నా వ్యాపారాలే చెయ్యాలి మీరు. బోధయంతః పరస్పరం, పరస్పరం నా గురించే మీరు బోధన చేసుకోండి. కథయంతిష్ట మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, నా గురించే కథయంతి చెప్పుకోండి, దాంట్లోనే తుష్యంతి రమంతి ఆనందాన్ని పొందండి. ఈ విధంగా సత్సంగం అనేది చాలా గొప్ప విషయం, దీని వల్లనే సనాతన ధర్మం ముందుకెళ్తుంది. చివరిగా ఒక చిన్న భర్తృహరి సుభాషితం సత్సంగం గురించే, అది కూడాను. జాడ్యం దియో హరతి సించతి వాచి సత్యం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి చేతః ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతి కథయ కిం న కరోతి పుంసాం. అంటే సత్సంగము మన బుద్ధి యొక్క జాడ్యాన్ని, జడత్వాన్ని తీసేస్తుంది. సించతి వాచి సత్యం, మన వాక్కులో సత్యాన్ని నిలుపుతుంది. మానోన్నతిం, మానము అంటే గౌరవం, మన గౌరవాన్ని పెంచుతుంది. పాపమపాకరోతి, మనం చేసుకున్న పాపమే దుఃఖ రూపంలో మనల్ని బాధ పెడుతుంది, ఆ దుఃఖాన్ని కూడా హరింప చేస్తుంది. సత్సంగానికి అంత శక్తి ఉంది. చేత ప్రసాదయతి, మన చేత అంటే మనస్సుని ప్రసన్నంగా ఉంచుతుంది. దిక్షు తనోతి కీర్తిం, మన కీర్తిని నలుదిశలా వ్యాపింప చేస్తుంది. అలాంటి సత్సంగాన్ని మనము ఎప్పుడూ వదలొద్దు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామీజీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరి ఓం స్వస్తి.